కల్వకుంట్ల కుటుంబంలో కలవరం మొదలైందా? కవిత అడ్రస్ గల్లంతైందా? నల్ల బంగారం రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, కల్వకుంట్ల కుటుంబంలో కలవరం మొదలైందా? కవిత అడ్రస్ గల్లంతైందా? నల్ల బంగారం రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోబోతోందా అంటే ఏం చెప్తారు సార్? వెళ్ళిపోబోతుందా కాదు, ఆల్రెడీ వెళ్ళిపోయింది. రిజల్ట్ కూడా వచ్చినాయి. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు జరిగాయి. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో అది పోటీ చేసింది. పోటీ చేయడం ఇష్టం లేదు కేసీఆర్కి. అయినప్పటికీ కవిత ఆ సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె పోయి ప్రచారం కూడా చేశారు. అక్కడ పోయి ఆ సందర్భంగా ఆ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీళ్ళు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అయినప్పటికీ కూడా గౌరవప్రదమైనటువంటి ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కవిత అక్కడుండి ప్రచారం కూడా చేసింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువైపు కూడా వెళ్లకుండా కేవలం ఆయన కనుసైగలతోటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం అయినటువంటి ఐఎన్టీయూసీని గెలిపించుకోగలిగారు. అంటే నల్ల బంగారం బొగ్గు గనిలో రేవంత్ రెడ్డి ఖాతాలో పడిందా లేదా, అటువైపు కూడా చూడకుండా అటువైపు కూడా వెళ్లకుండా కేవలం అనుచరులను మాత్రమే పంపించడం ద్వారా అక్కడ ఐఎన్టీయూసీ గెలుచుకుంది. ఐఎన్టీయూసీ గెలవడం అనేది అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక విజయం కింద మనం చెప్పచ్చు. సో ఇక్కడ తెలంగాణలో మొత్తం 6 జిల్లాల్లో 11 డివిజన్లలో ఈ పోలింగ్ జరిగింది. 84 పోలింగ్ కేంద్రాల్లో జరిగింది. 94.1% పోలింగ్ అయింది. పోలింగ్ అయిన సందర్భంగా కొత్తగూడెం కానీ మణుగూరు ఇలాంటి చోట్ల ఐఎన్టీయూసీ గెలిచింది. సో అలాగే బెల్లంపల్లి సింగరేణి ఎన్నికల్లో ఏఐటీసీ గెలిచింది. కేవలం పోటీ ఏఐటీయూసీ లేక ఐఎన్టీయూసీ మధ్యనే ఉంది. అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఈ అనుబంధ సంఘాలు, కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల మధ్యనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ అసలు ఆల్రెడీ గల్లంతైంది, అడ్రస్సే గల్లంతైంది. ఇల్లెందు డివిజన్లో కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఇల్లెందు డివిజన్లో కూడా కాంగ్రెస్ అనుబంధ సంఘం ఉన్నట్టు ఐఎన్టీయూసీ గెలవడం జరిగింది. సిబిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ అక్కడ 46 ఓట్ల తేడాతో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. అనుబంధ సంఘం అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ మధ్యన జరిగింది. కమ్యూనిస్టు అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి ఏఐటీయూసీ లాంటి సంస్థ, అలాగే కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీయూసీ జైకాతనం ఎగరవేసింది అన్ని సంఘాల్లో. ఎక్కువగా రామగుండం డివిజన్లో రామగుండం 1-2 డివిజన్లో ఏఐటీయూసీ, రామగుండం 3లో ఐఎన్టీయూసీ గెలుపొందాయి. అయితే ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు మొత్తం బరిలోకి దిగాయి. 13 ఉన్నాయి. 13లో సింగరేణి విస్తరించి ఉన్నట్టు పెద్దపల్లి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎన్నిక జరిగింది. సో రహస్య బ్యాలెట్ ఈ విధానం అంటే ముందులాగా బ్యాలెట్ పేపర్ తోటి జరిగింది. బుధవారం అంటే నిన్న అర్ధరాత్రి వరకు ఈ లెక్కింపు కొనసాగింది. మొత్తం 39,775 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 700 మంది సిబ్బంది దీంట్లో పాల్గొన్నారు. ప్రస్తుతం టీజీబీకేఎస్ అంటే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, అది బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం. అది నాయకత్వం ద్వితీయ శ్రేణి నాయకులుకి పరిమితమైంది. అగ్రశ్రేణి నాయకులందరూ కూడా వెళ్ళిపోయారు. అయినప్పటికీ కవిత ప్రచారం చేశారు. కవిత ప్రచారం చేసినప్పటికీ కూడా గౌరవప్రదమైనటువంటి ఓట్లు కూడా రాబట్టుకోలేని పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎదుర్కొన్నటువంటి మరొక అవమానం కింద దీన్ని భావించాలి. ఓకే, అసలు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అక్కడ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? సో అగ్రశ్రేణి ఎవరైతే ఉన్నారో ఈ బొగ్గుగని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సంబంధించి అగ్రశ్రేణి నాయకత్వం ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు కానీ, ప్రధాన కార్యదర్శి కానీ వీళ్ళు మూకుమ్మడిగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. అంటే తెర వెనక రేవంత్ రెడ్డి గారు ఉండి చక్రం తిప్పించారా వీళ్ళతో అంటే ఏం చెప్తారు సార్?
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం పరిణామాలన్నీ మారిపోయాయి. అంతకుముందు ఏంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘమే లేదు అసలు. సింగరేణి కార్మిక సంఘాల్లో ఒక్క సంఘం కూడా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా లేదు. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గుగని కార్మిక సంఘం అనేది ఒకటి పెట్టి అనుబంధ సంఘంగా దాన్ని క్రియేట్ చేసి వరుసగా గెలుస్తూ వచ్చింది. అలాంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా కవిత ఉన్నారు. వాస్తవంగా కవితకు అవసరం లేదు, కవితకి సంబంధమే లేదు. కానీ అనేకమైనటువంటి సంస్థలు, ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లాంటి సంస్థలు ఇవి ఉన్నాయి. ఇలాంటి వాటిలో కూడా అటు కేటీఆర్ ఇటు కవిత ఎవరో ఒకరు గౌరవాధ్యక్షురాలుగా ఉండి అక్కడ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. ఏది వదలలేదు కల్వకుంట్ల ఫ్యామిలీ. సో కాబట్టి బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి గౌరవాధ్యక్షులు ఉన్నటువంటి కవిత కూడా గత కొన్నేళ్లుగా ట్రావెల్ అవుతున్నారు ఆ ఎన్నికల్లో. సో ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ వద్దని చెప్పారు. ఎలాగో ఓడిపోతారో అక్కడ కార్మిక సంఘ నేతలు నిలవరు అనేది అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మొత్తం ఒక్కోటి బలహీనపరుస్తూ వస్తారని చెప్పి తెలుసు రాజకీయంగా కేసీఆర్కి. అందుకే వెళ్ళొద్దని చెప్పారు కవితకి. కానీ కవిత మాత్రం వెళ్ళి ఆమె ప్రచారం కూడా విస్తృతంగా చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ గౌరవప్రదమైన ఓట్లు కూడా పొందలేకపోయింది తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అని అంటే ఇది రెండో అపజయం బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. అక్కడ జరిగినటువంటి పోటీ ఏఐటియుసి అలాగే సిఐటియుసి బిఎంఎస్ హెచ్ఎంఎస్ ఈ సంఘాల మధ్య ఎక్కువగా నడిచింది. కానీ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఏదైతే ఉందో అది కనీసం ప్రచారాల్లో కూడా వెనకబడింది. ఈ వైఫల్యం పూర్తిగా కల్వకుంట్ల కవితకే చెందుతుంది. సో ఇక్కడ ఐఎన్టీయూసీ విజయకాంతను ఎగురవేసింది. ఏఐటీసీ ఈ రెండు మాత్రమే సత్తా దాటి మిగతా కార్మిక సంఘాలు కొద్దిగా గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకున్నప్పటికీ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం మాత్రం అట్లీస్ట్ ఆ స్థాయిలో కూడా తన సత్తాను చాటుకోలేకపోయింది అని అంటే ఇది రాజకీయ కోణం నుంచి కనుక చూస్తే మనం ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మరొక అపజయం కింద చూడొచ్చు రాబోయేటువంటి ఎన్నికల్లో. ఇప్పుడు ఏది ఇచ్చినా సరే రాబోయేటువంటి ఎన్నికల్లో, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి ఏ ఎన్నికలు వచ్చినా కానీ వీళ్ళు ఎక్కడైతే ఉంటారో కల్వకుంట్ల ఫ్యామిలీ అక్కడ కంపల్సరీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి అంశాన్ని ప్రతి సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ నల్ల బంగారం మరోసారి రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళబోతుందా లేదా బీఆర్ఎస్ఏ కైవసం చేసుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే కనుక బొగ్గుగని కార్మిక సంఘం ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితిని కనుక చూస్తే రాబోయేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా పర్ఫార్మెన్స్ చూపించలేనటువంటి పరిస్థితికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది అర్థమవుతుంది. కారణం ఏంటంటే రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి తెలంగాణలో, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు 2 digits మీద కాన్సన్ట్రేషన్ చేశాయి. అంటే కనీసం 10 పైన ఎంపీలను గెలుచుకోవాలని. ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ పార్టీ అసలు మనుగడ సాగించగలదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు. సో రాబోయేటువంటి ఎన్నికల్లో చాలా టఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేసినా లేదా ప్రధానమంత్రి ఇక్కడ వచ్చి పోటీ చేసినా బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి నామరూపాలు లేకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కనీసం 1-2 ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు ఎంత యాక్టివ్ అయితే అంత బలహీనపడుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాజకీయపరమైన ఈక్వేషన్. సో ఇలాంటి సందర్భంలో అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడే రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రశ్నార్థకం అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.